Once again, welcome back to our class 16th of percentage chapter. Okay, ఈ చాప్టర్లో ఈ క్లాస్ సంబంధించి ఓటర్ ఎలక్షన్ ప్రాసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు చూద్దాం ఒకసారి. రైట్, ఓటర్ ఎలక్షన్లో ఓటింగ్ లిస్ట్ ఉంటుంది. ఓటింగ్ లిస్ట్ దాన్ని మనం ఓటర్స్ లిస్ట్ అని కూడా అంటాం. ఓటర్స్ లిస్ట్ ఈజ్ డినోటెడ్ ఆల్వేస్ 100%. ఓటింగ్ లిస్ట్ లేదా ఓటర్స్ లిస్ట్ని మనం ఎల్లప్పుడూ కూడా 100%తో చూస్తాం. అయితే ఈ ఓటింగ్ లిస్ట్లో ఒక ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఓటింగ్ లిస్ట్లో ఒక 10% ఆఫ్ పీపుల్ 10% ఆఫ్ ఓటింగ్ లిస్ట్లో ఉన్న పీపుల్ డిడెంట్ కాస్ట్ దేర్ ఓట్. వారు ఓటు వేయలేదు. డిడెంట్ కాస్ట్ దేర్ ఓట్స్ అనుకుందాం. అప్పుడు వీరు ఓటు వేయని వారు 10% ఓటు వేయకపోతే మొత్తం 100%లో 90% ఉంటుంది. ఎవరిల్లు? టోటల్ కాస్ట్ ఓట్స్. ఏంటిదండి ఇది? టోటల్ కాస్ట్ ఓట్స్. టోటల్ కాస్ట్ ఓట్స్. టోటల్ కాస్ట్ ఓట్స్ ఆర్ 90%. తెలుగులో దీన్ని మనము పోలైన ఓట్లు అని అంటాం. పోలైన మొత్తం ఓట్లు. ఇవి ఓటింగ్ లిస్ట్, ఓటర్ లిస్ట్. రైట్, ఈ 90% నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవి పోలైన ఓట్లలో 20% ఆర్ ఇన్వాలిడ్ ఓట్స్. ఇన్వాలిడ్ ఓట్స్ అనుకుందాం. ఇన్వాలిడ్ ఓట్స్, చెల్లని ఓట్లు. ఈ 90%లో కూడా చెల్లని ఓట్లు ఎన్ని ఉన్నాయి? 20%. ఇక్కడ చూడండి, 20% ఆఫ్ 90, 0 కట్, పర్సంటేజ్ కట్, 2 9 18 తగ్గియాలి. 20% ఆఫ్ 90 అంటే 20% ఆఫ్ 90%, దట్ ఈస్ 18% అమ్మా. 0 పర్సంటేజ్ కట్, 2 9 18%. 18% ఓట్స్ ఇన్వాలిడ్. అప్పుడు వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని? 72%. These are called valid votes. These are called valid votes. చెల్లిన ఓట్లు. చెల్లిన ఓట్లు లేదా చెల్లుబాటు అయిన ఓట్లు అంటాం. సో దీస్ ఆర్ వ్యాలిడ్ ఓట్స్. ఇక్కడ నోట్ పాయింట్ ఏంటిదంటే ఈ చెల్లిన ఓట్లనే గెలిచిన అభ్యర్థికి గాను ఓడిన అభ్యర్థికి గాను ఓట్లు వచ్చేవి ఈ కేవలం చెల్లిన ఓట్ల నుంచే వస్తుంటాయి. అయితే మెజారిటీ ఎల్లప్పుడూ, ఇది ఇంపార్టెంట్ పాయింట్, మెజారిటీ ఎల్లప్పుడూ వ్యాలిడ్ ఓట్స్ పైన లెక్కిస్తాం. వ్యాలిడ్ ఓట్స్ పైనే లెక్కిస్తాం. valid votes paina. So majority of the contesting candidate, majority of the contesting candidate or winners candidate, contesting kaadu, or winner candidate, majority of winner candidate is always calculated on valid votes. On valid votes. Valid votes పైన మెజారిటీ ఎంతుందో చూస్తాం. మనము టోటల్ ఓటింగ్ లిస్ట్ పై చూడము, టోటల్ కాస్ట్ ఓట్స్ పై చూడము, కేవలం వ్యాలిడ్ ఓట్స్ పైన మాత్రమే మెజారిటీని చూస్తాం. ఇక్కడ మనము ఒక కేస్ 1 గురించి మాట్లాడదాం. అంటే క్వశ్చన్స్ ఏ విధంగా ఇవ్వచ్చు అనేది ఒక కేస్ 1 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, విన్నర్ క్యాండిడేట్ గాట్ 70% ఆఫ్
వ్యాలిడ్ ఓట్స్ అని అనుకోండి, వ్యాలిడ్ ఓట్స్. క్వశ్చన్లో ఈ విధంగా ఫ్రేమ్ అయింది. ఇక్కడ ఏ మాట ఇంపార్టెంట్, 70% విన్నర్ క్యాండిడేట్కి 70% వచ్చినాయి. ఆ 70% ఏ ఓట్లలో, ఎస్ దట్ ఈస్ వ్యాలిడ్ ఓట్లలో ఇచ్చింది. ఇది ఇంపార్టెంట్. ఆ 70% వ్యాలిడ్ ఓట్స్ పై ఇచ్చాడా, పోలైన ఓట్లపై ఇచ్చాడా, ఓటింగ్ లిస్ట్ పై ఇచ్చాడా, విన్నర్ క్యాండిడేట్ కానీ లూజర్ క్యాండిడేట్ కానీ ఆ వ్యాలిడ్ ఓట్స్ మీద ఇచ్చాడా, టోటల్ పర్సంటేజ్ అతను గెలిచిన పర్సంటేజ్ కానీ ఓడిన పర్సంటేజ్ కానీ పోలైన ఓట్లపై ఇచ్చాడా, ఓటింగ్ లిస్ట్ పై ఇచ్చాడా, దాన్ని బట్టి క్వశ్చన్కి వెళ్ళాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చూద్దాం. సో వ్యాలిడ్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని మనకి, వ్యాలిడ్ ఓట్స్ ఆర్ 72%. దెన్ టోటల్ వ్యాలిడ్ ఓట్స్, వ్యాలిడ్ ఓట్స్ ఆర్ 72%. దెన్ దీని నుంచే విన్నర్కి లూజర్కి, విన్నర్ గాట్ 70% ఆఫ్ 72. 70% means 0.7 of 72%. 7 2s are 14, 4, 1 carry, 7 7s are 49 plus 1, 50.4% votes. Winner candidate కి ఎంత వచ్చాయమ్మా, 50.4 votes. 50.4% votes విన్నర్ క్యాండిడేట్ కి వచ్చింది. అయితే లూజర్ క్యాండిడేట్ కి, విన్నర్ క్యాండిడేట్ కి 70% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తే లూజర్ ఓడిపోయిన అభ్యర్థికి 30% ఆఫ్ 70 వస్తుంది. 30% ఆఫ్ 72 వ్యాలిడ్ ఓట్స్. ఓకే, విన్నర్ క్యాండిడేట్ కి 70% ఆఫ్ 72 వ్యాలిడ్ ఓట్స్ వస్తే లూజర్ క్యాండిడేట్ కి 30% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తుంది. వాట్ ఈస్ 30% వాల్యూ, 0.3 times ఆఫ్ 72%. That is 3 2s are 6, 3 7s are 21. 21.6% ఓట్స్ లూజర్ క్యాండిడేట్కి వచ్చాయి. ఎక్కడ ఈ ఓట్స్, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, విన్నర్ క్యాండిడేట్ గాట్ 70% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. కేవలం వ్యాలిడ్ ఓట్స్ గురించి మాత్రమే మాట్లాడతాం. ఎస్, ఇప్పుడు మెజారిటీ. వాట్ ఆర్ ద మెజారిటీ, మెజారిటీ చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్సే మెజారిటీ. దట్ ఈస్ 28.8. Therefore, majority votes. Majority votes are difference of winner candidate and loser candidate. Difference of votes got by winner candidate and loser candidate, that is 28.8% వస్తుంది. Yes, 50.4 నుంచి 21.6 ఇస్తే 28.8% వస్తుంది. ఒక్కొక్కసారి ఈ మెజారిటీని వేరే విధంగా కూడా చూడొచ్చు. ఆర్ అనదర్ మెథడ్, మెజారిటీ ఇంకో విధంగా ఏ విధంగా లెక్కించవచ్చు. కేవలం మెజారిటీ మాత్రమే కావాలనుకోండి, కేవలం మెజారిటీ మాత్రమే కావాలి. దెన్ విన్నర్ క్యాండిడేట్ గాట్ 70% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అండ్ లూజర్ క్యాండిడేట్ గాట్ 30% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. Then the difference is that is majority. Majority is 70 minus 30, 40% of 72%. That is, what is the value of 40%? 0.4 into 72%. 4 2s are 8, 4 7s are 28. But we have one decimal place, so put a decimal place. That is 28.8%. మెజారిటీని ఈ విధంగా కూడా లెక్కించవచ్చు. అక్కడ ఆల్రెడీ విన్నర్ క్యాండిడేట్ ఓటింగ్ పర్సెంట్, లూజర్ క్యాండిడేట్ ఓటింగ్ పర్సెంట్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మెజారిటీకి లెక్కిస్తాం. అలా విన్నర్ క్యాండిడేట్ ఎంత పర్సెంటేజ్ తెలియనప్పుడు ఇలా మెజారిటీ 70% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ మైనస్ 30% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ నుంచి కూడా మెజారిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది కేస్ 1. కేస్ 2, Case 2. If winner candidate got 50% of total cast votes. రైట్, ఇప్పుడు టోటల్ కాస్ట్ ఓట్స్ పై ఇచ్చాడు.
చూడండి విన్నర్ క్యాండిడేట్ కి ఎన్ని ఓట్స్ వచ్చాయి, టోటల్ కాస్ట్ ఓట్స్. టోటల్ కాస్ట్ ఓట్స్ ఎంత పర్సెంట్, 90% లో. సో ఇక్కడ విన్నర్ క్యాండిడేట్ యొక్క ఓటింగ్ చూస్తాం. విన్నర్ క్యాండిడేట్ యొక్క ఓటింగ్ ఎంత, టోటల్ కాస్ట్ ఓట్స్ మీద చూడాలి. టోటల్ కాస్ట్ ఓట్స్ ఆర్ 90%. టోటల్ కాస్ట్ ఓట్స్ పోలైన ఓట్లు 90%, పోలైన ఓట్లలో 50% వచ్చాయట. విజేతకి గెలుపొందిన అభ్యర్థికి పోలైన మొత్తం ఓట్లలో 50%, పోలైన మొత్తం ఓట్లలో 50%, పోలైన మొత్తం ఓట్లు 90%, 90% యొక్క 50%, 50% ఆఫ్ 90%. That is, what is the value of 50%? Half of 90 is 45% he got 45%. But మనం చూసేటప్పుడు ఇక్కడ చూడండి, సో వ్యాలిడ్ ఓట్స్ ఆర్ వ్యాలిడ్ ఓట్స్. ఎందుకు ఇక్కడ వ్యాలిడ్ ఓట్స్ తీసుకుంటున్నా నేను, వై, బికాస్ మెజారిటీ ఎప్పుడు కూడా వ్యాలిడ్ ఓట్స్ పైనే లెక్కిస్తాము. మెజారిటీ ఎప్పుడు కూడా వ్యాలిడ్ ఓట్స్ పైనే చూస్తాము. కాబట్టి విన్నర్ క్యాండిడేట్ కి అఫ్ కోర్స్ పోలైన ఓట్లలో 50% వచ్చింది అంటే 45%. ఇప్పుడు వ్యాలిడ్ ఓట్స్ నుంచే తీసేయాలి అవి. ఇక్కడ విన్నర్ క్యాండిడేట్ గాట్ 45% ఆఫ్ టోటల్ కాస్ట్ ఓట్స్. ఓకే, అంటే ఈ వ్యాలిడ్ ఓట్స్ నుంచి ఎంత శాతం వచ్చినట్టు విన్నర్ క్యాండిడేట్ కి 45. రిమైనింగ్ చూడండి 15, 50, 60, 27% లూజర్ క్యాండిడేట్కి వచ్చాయి. చూడండి 27% లూజర్ క్యాండిడేట్కి వచ్చాయి. నేను ఇక్కడ విన్నర్ క్యాండిడేట్ గాట్ 50% ఆఫ్ టోటల్ కాస్ట్ ఓట్స్, పోలైన ఓట్లలో 50%, పోలైన ఓట్లు 90%, 90లో 50%, 50% అనగా సగం, 90%లో సగం 45. ఇప్పుడు మళ్ళీ వాల్యూ ఓట్స్ రావాలి. ఇక్కడ కేవలం విన్నర్ క్యాండిడేట్ కి ఎంత వచ్చింది అనేది మాత్రమే చెప్పేది టోటల్ కాస్ట్ పైన. ఇక విజయం మెజారిటీ లూజర్ క్యాండిడేట్ మొత్తం రావాలంటే మనం మళ్ళీ వ్యాలిడ్ ఓట్స్ పై రావాలి. ఎందుకు రావాలి అంటే మెజారిటీ ఎల్లప్పుడూ కూడా వ్యాలిడ్ ఓట్స్ పైన లెక్కిస్తాము. మెజారిటీ ఎప్పుడు కూడా వ్యాలిడ్ ఓట్స్ పైన లెక్కిస్తాము. అందుకని దీంట్లో డిఫరెన్స్ చూడండి, మెజారిటీ 18% ఇస్ ద మెజారిటీ. ఎంత పర్సెంట్ అమ్మా మెజారిటీ? 18% వచ్చింది. అంటే గెలుపొందిన అభ్యర్థి 18% ఓట్ల తేడాతో గెలుస్తాడు. ఈ విధంగా కేస్ 3 చూద్దాం. Suppose winner candidate got 50% of voting list. 50% of voting list అన్నాడు. ఇక్కడ చూడండి, నోటీస్ దట్ విన్నర్ క్యాండిడేట్ కి ఎంత వచ్చింది, ఓటింగ్ లిస్ట్ ఎంత ఉంటే దాంట్లో 50% వచ్చింది. సో విన్నర్ క్యాండిడేట్ కి వచ్చిన ఓట్స్ చూడండి, విన్నర్ క్యాండిడేట్ ఓట్స్ ఓటింగ్ లిస్ట్ ఎప్పుడు కూడా 100%, 100%లో 50%, that is 50% again. 50% nothing but 1/2. 1/2 of 100% is 50%. Again ఇక్కడికి వస్తాం, మనము వ్యాలిడ్ ఓట్స్కి వస్తాం. వ్యాలిడ్ ఓట్స్ ఈ కండిషన్ కేవలం విన్నర్ క్యాండిడేట్ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ కౌంట్ చేయడానికి మాత్రం ఉపయోగిస్తాం. అగైన్ లూజర్ క్యాండిడేట్ ఎందుకు వచ్చింది, మెజారిటీ ఎంత చెప్పడానికి. అగైన్ we come back to valid votes. Yes, valid votes are 72%. Out of 72%, winner candidate got 50%. Winner candidate got 50%. Then loser candidate got 22%. 22%. What is the majority here? Majority is that 50 minus 22, that is 28%. Majority ఎంత 28%. ఈ విధంగా కాన్సెప్ట్ లో గెలుపొందిన అభ్యర్థి కావచ్చు, ఓడిన అభ్యర్థి కావచ్చు, వారికి ఎంత శాతం ఓట్లు దేని మీద ఇచ్చాడు, టోటల్ ఓట్స్ పైన ఇచ్చాడా. వి గో టు కేస్ 3. టోటల్ కాస్ట్ పోలైన ఓట్లలో ఇచ్చాడా, కేస్ 2 మీద ఎంత. అదే కాకుండా చెల్లిన ఓట్లు వ్యాలిడ్ ఓట్స్ పైన ఇస్తే కేస్ 1కి వస్తాం. ఇక్కడ
కేస్ 2 కేస్ 3 లో ఇక డైరెక్ట్ వ్యాలిడ్ ఓట్స్ పైన ఇచ్చాడు కాబట్టి వ్యాలిడ్ ఓట్స్ నుంచి విన్నర్ లూజర్ డిఫరెన్స్ చూసేసాం. కానీ కేస్ 2 లో చూడండి, విన్నర్ క్యాండిడేట్ కి వ్యాలిడ్ ఓట్స్ పైన ఇవ్వలేదు, టోటల్ కాస్ట్ ఓట్స్ పైన ఇచ్చాడు, చెల్లిన పోలైన ఓట్లలో ఇచ్చాడు. చూడండి, పోలైన ఓట్ల నుంచి విన్నర్ క్యాండిడేట్ పర్సంటేజ్ తీసేస్తే రిమైనింగ్ లూజర్ క్యాండిడేట్ కి 100% నుంచి తీయొద్దు. లూజర్ క్యాండిడేట్ రావాలి, మెజారిటీ రావాలి అంటే అగైన్ వ్యాలిడ్ ఓట్స్ దగ్గరికి వెళ్ళండి. ఆ వ్యాలిడ్ ఓట్స్ నుంచి విన్నర్ క్యాండిడేట్ కి వచ్చిన ఓట్స్ తీసేస్తే రిమైనింగ్ క్యాండిడేట్స్ లూజర్ క్యాండిడేట్ కి వాటి యొక్క డిఫరెన్స్ మెజారిటీ. ఎందుకు సార్ ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ రావాల్సిందంటే మెజారిటీ ఎల్లప్పుడూ కూడా వ్యాలిడ్ ఓట్స్ పైన మాత్రమే లెక్కిస్తాము అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి మనము కేవలం ఈ కాన్సెప్ట్ ఈ వార్డు నుంచి విన్నర్ క్యాండిడేట్ ఓటింగ్ మాత్రమే పక్కకు పెట్టి వెంటనే వ్యాలిడ్ ఓట్స్ పై వస్తాము. వ్యాలిడ్ ఓట్స్ నుంచి విన్నర్ క్యాండిడేట్ ఓట్ తీసేస్తే లూజర్ క్యాండిడేట్ డిఫరెన్స్ మెజారిటీ. సేమ్ ఇక్కడ కూడా ఓటింగ్ లిస్ట్ లో 100% ఉంది. ఆ ఓటింగ్ లిస్ట్ లో ఎన్ని ఓట్స్ ఉన్నాయో విన్నర్ క్యాండిడేట్ కి అన్ని ఓట్స్ వచ్చాయన్నాడు. ఫస్ట్ మనం ఈ కండిషన్ ఈ స్టేట్మెంట్ నుంచి విన్నర్ క్యాండిడేట్ యొక్క పర్సంటేజ్ 50 తీసేస్తే అగైన్ లూజర్ గానీ డిఫరెన్స్ ఆఫ్ మెజారిటీ అనేది తెలియడానికి వ్యాలిడ్ ఓట్స్ పై వస్తాము. వ్యాలిడ్ ఓట్స్ నుంచి విన్నర్ క్యాండిడేట్ ఓట్స్ పక్కకు పెడితే రిమైనింగ్ ఓట్స్ ఆర్ ఫర్ లూజర్ క్యాండిడేట్ అండ్ దేర్ డిఫరెన్స్ ఇస్ మెజారిటీ. ఇది ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ఈ 3 రకాలు అడగవచ్చు. ఈ 3 రకాలు అడిగిన దానిపై గుర్తుంచుకోవాలి. ఇక్కడ అన్నది వ్యాలిడ్ ఓట్సా, టోటల్ కాస్ట్ ఓట్సా, ఓటింగ్ లిస్టా, ఇది ఇంపార్టెంట్. ఈ మూడింటిని క్వశ్చన్ లో కనుక మనం గుర్తుపట్టగలిగితే సొల్యూషన్స్ మే ఈజీ. ఆ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, there were 2 candidates in an election. One got 41% of the total votes. 41% of the total votes fine ichcharu and lost by 5500 votes, 5580 votes. Find the total votes. Okay, ఇద్దరు వ్యక్తులు పాల్గొన్న ఒక ఎన్నికలో ఒక వ్యక్తికి మొత్తం ఓట్లలో 41% ఓట్లు సాధించి 5580 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినా మొత్తం ఓట్లు ఎన్ని? టోటల్ ఓట్స్ ఆల్వేస్, టోటల్ ఓట్స్ మొత్తం ఓట్లు ఎల్లప్పుడూ కూడా ఓటింగ్ లిస్ట్ 100%. దాంట్లో ఓడిపోయిన అభ్యర్థికి 41% వచ్చాయి. అప్పుడు విన్నర్ క్యాండిడేట్కి 59% వచ్చాయి. డిఫరెన్స్ ఎంత అండి? 18% డిఫరెన్స్. ఈ 18% డిఫరెన్స్ వాల్యూ 5580. 18 3s are 54, 188 1s are 18, 0. 1% ఓట్ ఎంత? 310. అప్పుడు మనకు కావాల్సింది 100% ఓట్స్. ఇక్కడ 2 zeros పెంచుకోండి. సో 31,000 is answer. Next question. In an election, 2 candidates participated. Okay. 20% votes were declared invalid. 20% votes invalid. And the winner gets 70% of valid votes. 70% of valid votes. ఇది గుర్తుపట్టాలి. విన్నర్ క్యాండిడేట్ కానీ లూజర్ క్యాండిడేట్ కానీ వ్యాలిడ్ ఓట్స్ లో ఎన్ని వచ్చాయన్నాడా, టోటల్ కాస్ట్ ఓట్ లో వచ్చాయన్నాడా, టోటల్ ఓట్స్ లో అన్నాడా? ఇక్కడ చూడండి, టోటల్ ఓట్స్ లో లూజర్ క్యాండిడేట్ కి 41, ఇక్కడ వ్యాలిడ్ ఓట్స్ లో 70% విన్నర్ క్యాండిడేట్. ఇది గుర్తుపట్టాలి క్వశ్చన్, అంతకుమించి ఏం లేదు. అండ్ won by 9600 votes. Find total number of votes. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎన్నికలో 20% ఓట్లు చెల్లనివి, అవి చెల్లేవి కావు. గెలుపొందిన వ్యక్తి చెల్లుబాటు అయిన ఓట్లలో, గెలుపొందిన వ్యక్తికి ఏ ఓట్లలో? చెల్లుబాటు అయిన ఓట్లలో 70% ఓట్లు సాధించి 9600 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. అయినా ఓటర్ లిస్ట్ లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? మనకు తెలుసు వ్యాలిడ్ ఓట్స్ అనేది. ఇక్కడ వ్యాలిడ్ ఓట్స్ ఎలా వస్తాయి? చెల్లుబాటు అయిన ఓట్లు మాత్రమే. ఇక్కడ మొత్తం 100%, 100% లో 20% ఇన్వాలిడ్ అన్నాడు. చూడండి, చెల్లనివి. మొత్తం ఓట్ల నుండి చెల్లని ఓట్లు తీసేయండి. అప్పుడు వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 80% మాత్రమే. ఈ 80% లో విన్నర్కి ఎంత వచ్చింది, లూజర్కి ఎంత వచ్చింది, మెజారిటీ గంతే. చూడండి, విన్నర్కి ఎంత వచ్చిందమ్మా? 70% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. 70% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. చెల్లుబాటు అయిన ఓట్లు ఇవి. చెల్లుబాటు అయిన ఓట్లు 80%. దీంట్లో 0.7, 70% అంటే 0.7 టైమ్స్ ఆఫ్ 80%. ఇక్కడ దీనికి 0.7 టైమ్స్ వస్తే ఇక్కడ లూజర్ క్యాండిడేట్ కి 0.3 టైమ్స్ ఆఫ్ 80% వస్తుంది. 7 8s are 56%. ఈ 0 డెసిమల్ కట్, ఇక్కడ కూడా డెసిమల్ 0 కట్. 3 8s are 24%.
గెలుపొందిన అభ్యర్థికి 56%, చెల్లుబాటైన ఓట్లలో 70%, 56% గెలుపొందిన అభ్యర్థికి, చెల్లుబాటైన ఓట్లలో 30%, ఓడిపోయిన అభ్యర్థికి 24%. డిఫరెన్స్ చూడండి, మెజారిటీ ఎంత అన్నాడు అతను 9600, మెజారిటీ ఎంత, పర్సంటేజ్ ఎంత, ఇది 24, 26, 6, 32%. 32% ఓట్స్ 9600, 1% ఓట్స్ కావాలి 300. అప్పుడు మనం టోటల్ ఓట్స్ అంటే 100%, ఇక్కడ కూడా 100తో మల్టిప్లై చేయండి, 30,000 ఆర్ ద టోటల్ ఓట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని 2 మెథడ్స్ లో చేసే ప్రయత్నం చేద్దాము. ఇన్ అన్ ఎలక్షన్ 11 whole 1/9% votes, 11 whole 1/9% votes didn't cast their votes. ఇంత శాతం ఓట్లు వేయలేదు ప్రజలు. In this election, party A get 18% more casted votes than party B. పోలైన ఓట్లలో పార్టీ బి కన్నా పార్టీ ఏకి 18% ఓట్స్ ఎక్కువ వచ్చాయి. ద పార్టీ ఏ గెట్ 23,600 ఓట్స్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కండిషన్. పార్టీ ఏ యొక్క టోటల్ ఓట్స్ ఇచ్చేసాడు, ఎంత వచ్చాయో. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఓటింగ్ లిస్ట్. ఓటింగ్ లిస్ట్ లో మొత్తం ఓట్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక ఎన్నికలో 11 whole 1/9% ఓటర్లు ఓటు వేయలేదు. 11.19% ఓటర్లు ఓటు వేయలేదు. ఈ ఎన్నికలో ఏ అను పార్టీ బి అను పార్టీ కన్నా 18% అధికంగా పోలైన ఓట్లను సాధించింది. చూడండి, ఏ ఓట్లను, పోలైన ఓట్లను సాధించింది. పార్టీ ఏకు మొత్తం 23,600 ఓట్లు లభించాయి. ఎస్, పార్టీ ఏకు లభించిన మొత్తం ఓట్లు ఇచ్చేశాడు, 23,600 ఓట్లు లభించాయి. అయినా ఓటర్ లిస్ట్ లో ఉన్న మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? ఈ ప్రాబ్లం ని మనము 2 మెథడ్స్ లో చేసే ప్రయత్నం చేద్దాం. మెథడ్ 1 చేసే ముందు 11 whole 1/9%, 11 whole 1/9% అంటే 1/9. ఎవరిల్లు 11.19% ఓటర్లు ఓటు వేయలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకుందాము? 9 మందిలో, ప్రతి 9 మందిలో ఒకరు ఓటు వేయలేదు. అప్పుడు ఎంతమంది ఓటేశారు? 9-8 మంది ఓటేశారు. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఏ పార్టీ ఏకి పార్టీ బికి మధ్యన తేడా ఎంత ఇచ్చాడు? 18%. పార్టీ ఏ గెట్ 18% మోర్ కాస్టెడ్ ఓట్స్ దెన్ పార్టీ బి. 18%. చూడండి, మొత్తం ఓట్లు ఎప్పుడు 100%. ఈ 100%లో ఏకు 18% ఎక్కువ వచ్చాయి. మిగిలిందంతా 82. 82% ఓట్లలో ఏకు బికు సమానంగానే వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఏకు ఈ 41తో పాటు ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 18 వచ్చింది. అప్పుడు ఏకు వచ్చిన ఓట్ల శాతం 59%, బికి వచ్చింది 41%. ఈ రెండు గుర్తుంచుకోండి. ఈ పక్కన పెడితే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. చూడండి, మొత్తం ఓట్లు నేను ఎక్స్ అనుకుంటా. ఈ మెథడ్ 1లో ఎక్స్ ఓట్లు, మొత్తం ఓట్లు ఎక్స్, టోటల్ ఓట్స్ లెట్ బి ఎక్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇన్ ద ఓటింగ్ లిస్ట్ బి ఎక్స్. దెన్ చూడండి, 11 whole 1/9% ఓటు వేయడం లేదు. అంటే ప్రతి 9 మందిలో ఒకరు ఓటు వేయట్లేదు. మరి ఎంతమంది వేస్తున్నారు? ప్రతి 9లో 8 మంది ఓటు వేస్తున్నారు. ఇవి టోటల్ కాస్ట్ ఓట్స్, ఇవి మొత్తం ఓట్లు. దీన్ని 8/9 ప్రోడక్ట్ చేయడం వల్ల టోటల్ కాస్ట్ ఓట్స్ వచ్చినాయి. ఈ టోటల్ కాస్ట్ ఓట్స్, మొత్తం ఓట్స్ ఎప్పుడు 100% కదా. ఈ 100%లో ఏకి వచ్చిన ఓట్లు ఎన్ని? 59. ఇప్పుడు ఇది టోటల్ కాస్ట్ ఓట్లో ఏకి వచ్చిన ఓట్లు, అది లెక్కలో ఎంత ఇచ్చాడు? 23,600. 23,600. ఇవి టోటల్ ఓట్స్, ఇవి టోటల్ కాస్ట్ ఓట్, పోలైన ఓట్లు. పోలైన ఓట్లలో 59% ఏకి వచ్చింది, దాని విలువ 23,600. దీని నుంచి క్యాన్సిలేషన్ చూద్దాం. చూడండి, 59 ఒకట్ల 59 400, 2 0లకు 0. 8 ఒకట్ల 8 5 40, 8 0 0. సో 9 × 100 900. x/900 = 50. ఈ 900 పోతే మల్టిప్లై అవుతుంది. x =
9,5,45,000. 9,5,45,000 మొత్తం ఓట్లు. ఇక్కడ మెథడ్ 2 చూద్దాం, చూడండి. మెథడ్ 2 ఇక్కడ 9 యొక్క శకల్ చూడంగానే 9 యొక్క శకల్ చూడంగానే మనం ఏమనుకుందాం, టోటల్ ఓట్స్ మొత్తం ఓట్లు టోటల్ ఓట్స్ 900 అనుకుందాం. 900 ఎందుకు, భిన్నంలో 1/9 ఉంది కదా. మరి దీంట్లో ఎంతమంది ఓటు వేస్తారు, ప్రతి 9 మందిలో 8 మాత్రమే ఓటు వేస్తారు. మొత్తం పోలైన ఓట్లు 900 యూనిట్లు. 900 యూనిట్లు మొత్తం ఓట్లు, ఓటర్ లిస్టులో ఉన్న మొత్తం ఓట్లు 900 యూనిట్లు అనుకోండి. దాంట్లో 8/9% మంది మాత్రమే 8/9 మాత్రమే ఓటు వేస్తారు. అంటే ఎంతమంది ఓటు వేస్తారు, 900 సార్. అంటే మొత్తం 800 మంది ఓటు వేశారు. ఎవరు, పోలైన ఓట్లు. ఓకే, టోటల్ కాస్ట్ ఓట్స్ 800. ఈ 800లో విన్నర్ క్యాండిడేట్ ఎంతకు వచ్చింది మనకి, 59%. విన్నర్ క్యాండిడేట్కి 59% ఓట్స్ వచ్చాయి. అండ్ లూజర్ క్యాండిడేట్కి 41% ఆఫ్ 800 వచ్చాయి. విన్నర్ క్యాండిడేట్కి 59% ఆఫ్ 800. 8 9 2 zeros percentage cut. 8 9 72, 7 carry. 8 5 40 plus 7 47. 472 యూనిట్స్ ఓట్స్ ఎవరికి వచ్చాయి, విన్నర్ క్యాండిడేట్కి. అయితే ఇక్కడ విన్నర్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి అన్నాడు, ఈ 472 యూనిట్స్ వాల్యూ 236,000. చూడండి, నేను 2 టేబుల్లో కట్ చేస్తా. 236 100s, 236 2s, 2 1s, 250. అంటే ఒక యూనిట్ వాల్యూ 50. కానీ మనకు కావాల్సిన టోటల్ ఓట్స్ కదా, 900 into 50, దట్ ఈస్ 45,000. 45,000 ఆన్సర్ ఇస్ 2. ఈ రెండు మెథడ్స్ లో చేయొచ్చు. ఇక్కడ రావాల్సింది, ఇక్కడ భిన్నంలో హారం 9 ఉంది. 9 యొక్క గుణిజాన్ని నేను టోటల్ మల్టిపుల్ అనుకుంటే అయిపోద్ది. అది కూడా 100s లో ఉంటే ఇంకా ఈజీ. దాని నుంచి పోలైన ఓట్లు ప్రతి 9 మందిలో ఒకరు ఓటు వేయరు, అనగా ప్రతి 9 మందిలో 8 మంది మాత్రమే ఓటు వేస్తారు. అప్పుడు పోలైన ఓట్లు టోటల్ కాస్ట్ ఓట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాయి. 8/9 of 900 is 800. దీనిలో ఏకు 59%, ఓడిపోయిన పార్టీ బికి 41%. పార్టీ ఏ, పార్టీ బి, విన్నర్ లూజర్, నో ప్రాబ్లం. పార్టీ ఏది కావాలి మనకు, పార్టీ బిది అవసరం లేదు. ఎందుకు, పార్టీ ఏకి వచ్చిన ఓట్లు ఇచ్చాడు కాబట్టి. 59% ఆఫ్ 800 is 472. ఈ 472 యూనిట్స్ వాల్యూ 23,600. 1 యూనిట్ వాల్యూ 50. అప్పుడు మనకు కావాల్సిన టోటల్ ఓట్స్ 900 యూనిట్స్ అనుకున్నాం. 900 into 50 45K. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. దీన్ని కూడా మనం 2 మెథడ్స్ లో చూద్దాం. మెథడ్ 1, in an election 20% voters didn't vote and 12.5% voters were declared invalid. Okay. And winner gets 60% of the valid votes. Yes, winner gets 60% of the valid votes and won by, that is given by majority, 5,600 votes. Find the number of voters in the voting list. ఒక ఎన్నికలో 20% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు మరియు 12.5% ఓట్లు చెల్లనివి. గెలిచిన వ్యక్తి చెల్లుబాటు అయిన ఓట్లలో 60% ఓట్లు సాధించి, ఏ ఓట్లలో, చెల్లుబాటు అయిన ఓట్లలో 60% ఓట్లు సాధించి 5,600 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయిన ఓటర్ లిస్టులోని మొత్తం ఓట్ల సంఖ్య ఎంత? మనం ఏమనుకుందాం, టోటల్ ఓట్స్ మొత్తం ఓట్లు 100%. దాని నుంచి ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకోలేదు, 20% తీసేద్దాం. 20% ఎవరమ్మా వీళ్ళు, 20% ఓటర్స్ డిడెంట్ ఓట్, ఓటు హక్కును వినియోగించుకోలేదు. వీళ్ళు ఓటు హక్కును వినియోగించుకోలేదు. అప్పుడు ఓట్లు వేసిన పోలైన ఓట్లు ఎన్ని, టోటల్ కాస్ట్ ఓట్స్. ఇవి పోలైన ఓట్లు.
రైట్. దీంట్లో మళ్ళా 12.5% చూడండి, 12.5% 12.5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/8. 1/8 ఆఫ్ 80% ఎంత? 10%. ఓకే, ఇవి ఏది? ఇన్వాలిడ్ ఓట్స్. ఇవి చెల్లనివి. ఇన్వాలిడ్ 10% తీసేస్తే 70% వ్యాలిడ్ ఓట్స్. ఇవి వ్యాలిడ్ ఓట్స్, చెల్లుబాటు అయిన ఓట్లు. ఈ వ్యాలిడ్ ఓట్స్ లో గెలిచిన అభ్యర్థికి ఎంత వచ్చినాయి? 60% ఆఫ్ 70. విన్నర్ క్యాండిడేట్ గాట్ 60%, అంటే 0.6 టైమ్స్ ఆఫ్ 70%. అంటే లూజర్ క్యాండిడేట్కి ఎంత వచ్చింది? ఇక్కడ గెలిచిన అభ్యర్థికి 60% ఆఫ్ 70 వస్తే ఓడిపోయిన అభ్యర్థికి 40%, అంటే 0.4 టైమ్స్ ఆఫ్ 70% వస్తుంది. 0.0 కట్ 6 7 42% విన్నర్ క్యాండిడేట్కి వచ్చింది. 0.0 కట్ 4 7 28% ఓడిపోయిన అభ్యర్థికి వచ్చింది. మరి మెజారిటీ ఇచ్చాడు. మెజారిటీ ఎంత? వీటి యొక్క డిఫరెన్స్ చూడండి, 14%. 14% మెజారిటీ. ఆ మెజారిటీ వాల్యూ 5600. అప్పుడు 1% 14 4 56 400. కానీ మనకు కావాల్సింది 100%. మనకు కావాల్సింది ఎంత? 100%. ఇక్కడ 2 zeros పెంచుకోండి, 40,000. 40,000 ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతగానం చేయాలన్నా చూద్దాం ఒకసారి. ఇక్కడ 60% గెలిచిన అభ్యర్థికి 40% ఓడిన అభ్యర్థికి వచ్చినాయి కదా. రైట్, చూడండి మెథడ్ 2, షార్ట్ మెథడ్ చూడండి. టోటల్ ఓట్స్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ లో టోటల్ ఓట్స్ లో 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ చూడండి. 20% అంటే 1/5. వీళ్ళెవరు? ఓటు వేయని వాళ్ళు, అసలు ఓటు హక్కు వినియోగించలేదు. అంటే ప్రతి 5గురిలో ఒకరు ఓటు వేయరు. అనగా ఓటు వేసేవారు ఎంతమంది? 5గురిలో 4. ఇప్పుడు ఇవి మొత్తం పోలైన ఓట్లు. ఇవి x × 4/5 అంటే పోలైన ఓట్లు. పోలైన ఓట్లలో ఎన్ని ఇన్వాలిడ్ ఉన్నాయి? 12.5%. 12.5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/8. అనగా ప్రతి 8 మందిలో ఒక ఓటు చెల్లనిది. ప్రతి 8 ఓట్లలో ఒక ఓటు చెల్లనిది. అనగా ప్రతి 8లో చెల్లిన ఓట్లు ఎన్ని? 7 మాత్రమే. చెల్లిన ఓట్లు ఎన్ని? 7 మాత్రమే. చూడండి, ఇవి మొత్తం ఓట్లు, ఇది పోలైన ఓట్లు, ఇది చెల్లుబాటు అయిన ఓట్లు. చెల్లుబాటు ఓట్లు ఇవి. చెల్లుబాటు అయిన ఓట్లలో చూడండి వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ లో 60% ఎవరికి? గెలిచిన అభ్యర్థికి. చెల్లుబాటు అయిన ఓట్లలో 60% గెలిచిన అభ్యర్థి కంటే చెల్లుబాటు అయిన ఓట్లలో 40% ఓడిపోయిన అభ్యర్థికి. ఇద్దరి మధ్య తేడానే కదా మెజారిటీ. ఎంత అది? 20%. అంటే 20% వాల్యూ 1/5. ఎస్, 1/5. చెల్లుబాటు అయిన ఓట్లలో 1/5% మెజారిటీ. 1/5 మెజారిటీ. ఆ మెజారిటీ ఓట్లు ఎంత? 5600. 5600. సింపుల్ సింగిల్ లైన్ ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. 7 1s 7 8s 800. 4 1s 4 200. ఓకే, 25 8s 200. x by 5 5 25 25 ఎముల్ 200 ఈక్వల్ టు 200. ఈ డినామినేటర్ పంపండి, న్యూమరేటర్ అవుతుంది. ప్రోడక్ట్ 200 × 200. 2 2s 4 4 zeros 40,000. ఆన్సర్ అగైన్ 40,000. ఇలా మెథడ్ 1 మెథడ్ 2. ఈ రెఫరెన్స్ ఏంటంటే ఇది రావడం ఇంపార్టెంట్, మెజారిటీని రాబట్టడం ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా మనము క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ని ఈజీ వేలో ఇవ్వచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ క్లాస్, ఫిఫ్త్ వన్. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, Ankit and Amit, 13.13 voters didn't participate in the voting. 16.66% votes were declared invalid, and the winner got 56.25% of the total valid votes. Yes, he got 56.25% of valid votes and won by 5,460 votes.
ఫైండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఓటింగ్ లిస్ట్. అంకిత్ మరియు అమిత్ మధ్య జరిగిన ఒక ఎన్నికలో 13.33% మంది ఓటర్లు ఎన్నికలో పాల్గొనలేదు. 16.66% ఓట్లు చెల్లనివి. గెలిచిన వ్యక్తి చెల్లుబాటు అయిన ఓట్లలో 56.25% ఓట్లు సాధించి 5,460 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఓటర్ లిస్టులోని ఓటర్ల సంఖ్య ఎంత? చూద్దాం. దీనికి ఒకటే మెథడ్ చేద్దాం, ఎందుకంటే అన్ని పర్సంటేజ్లు డిఫికల్ట్గా ఉన్నాయి. మొత్తం ఓట్లు ఎక్స్ అనుకుందాం. మనకు తెలుసు 13.33%, సారీ 13.13 కాదు, ఇది 13.33%. 13.33% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 2/15. మనం ఫస్ట్ క్లాస్లోనే నేర్చుకున్నాం 13.33% వాల్యూ. ఏ విధంగా చూద్దాము? దీన్ని పర్సంటేజ్ బ్రేక్ మెథడ్లో 10% ప్లస్ 3.33% రాయొచ్చు. 10% మీన్స్ 1/10 ప్లస్ 3.33% మీన్స్ 1/30. LCM is 30. ఇక్కడ 3తో మల్టిప్లై చేయండి. సో LCM డినామినేటర్స్ ఈక్వల్ అవుతాయి. 3 + 1, 3 1 3 + 1 4, 2 2 215. ఓకే, 2/15 ఫ్రాక్షన్ వాల్యూ. అంటే ఎవరు వీళ్ళు? 13.33% మంది ఓటర్లు ఎన్నికలో పాల్గొనలేదు. అంటే ప్రతి 15 మందిలో ఇద్దరు పాల్గొనట్లేదు. అనగా ప్రతి 15 మందిలో ఇద్దరు పాల్గొనకపోతే పాల్గొనే వాళ్ళు 13 మంది. ఓకే, ఇది మొత్తం ఓట్లు. ఎక్స్ అనేది మొత్తం ఓట్లు. మొత్తం ఓట్లలో ఓటింగ్లో పాల్గొన్నది 13/15. ఓటింగ్లో 13.33% ఓటింగ్లో పాల్గొనటం లేదు అంటే అర్థం ప్రతి 15 మందిలో ఇద్దరు ఓటింగ్లో పాల్గొనట్లేరు. పాల్గొనే వాళ్ళు ఎంతమంది అప్పుడు? 13 మంది. వాళ్ళ యొక్క భిన్నం 13/15. నెక్స్ట్ చూడండి, 16.66%. మనకు తెలుసు 16.66% ఫ్రాక్షన్ వాల్యూ ఇస్ 1/6. వీళ్ళెవరు? ఇన్వాలిడ్ ఓట్స్, చెల్లవు. అనగా ప్రతి 6 ఓట్లలో ఒక ఓటు చెల్లనిది. ప్రతి 6 ఓట్లలో ఒక ఓటు చెల్లింది అయితే చెల్లే ఓట్లు 5. ప్రతి 6 ఓట్లలో 5 ఓట్లు చెల్లేవి. అండ్ ద విన్నర్ క్యాండిడేట్ గాట్ 56.25%. 56.25%. దీన్ని పర్సంటేజ్ బ్రేక్ మెథడ్లో 50% ప్లస్ 6.25% గా రాయొచ్చు. 50% is 1/2. 6.25% is 1/16. ఇక్కడ 8తో మల్టిప్లై చేయండి. 16 is LCM. 8 1 8 + 1 9. గెలిచిన అభ్యర్థికి మొత్తం 16 ఓట్లలో గెలిచిన అభ్యర్థికి 9 ఓట్లు వచ్చాయి. మొత్తం 16 ఓట్లలో గెలిచిన అభ్యర్థికి 9 ఓట్లు. మరి అప్పుడు ఓడిన అభ్యర్థికి 16 ఓట్లలో 7 వస్తాయి. మెజారిటీ కావాలంటే గెలుపొందిన వ్యక్తి ఓడిన వ్యక్తి యొక్క డిఫరెన్స్ కావాలి. దట్ ఈస్ 2/16. 2/16 అంటే 1/8. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఎందుకు అంటే మెజారిటీ ఓట్స్ ఇచ్చాడు, మెజారిటీ కావాలి నాకు. మొత్తం ఓట్ల నుంచి పోలైన ఓట్ల నుంచి వ్యాలిడ్ ఓట్స్ నుంచి మెజారిటీ ఈజ్ 1/8. ఈ వాల్యూ 5460కి ఈక్వల్. ఈ వాల్యూ 5460కి ఈక్వల్. ఓకే, నౌ 13 1 13, 13 4 52, 2 6 remainder, 13 2 26, 0 ki 0, 420. 5 1s 5 3s. X by 24 into 6, 6 into 24 equal 420. So you could add both 6 into 24. ఒక 0 అయితే కంపల్సరీ రావాలి. యూనిట్ డిజిట్ 2 6 12, 12 4 48, 8 రావాలి. సెకండ్ డిజిట్ 10th డిజిట్ 8 కాబట్టి ఆన్సర్ ఈస్ 60,480. మల్టిప్లికేషన్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ డిజిట్ ఉండాలి 0. దీంట్లో ఏదో ఆన్సర్ కాదు, అన్ని 0 ఉన్నాయి ఆన్సర్ కాదు, 2 0 ఉన్నాయి ఆన్సర్ కాదు, ఒక 0 ఉండాలి. ఆన్సర్ ఈస్ బి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చూడండి. గెలుపొందిన వ్యక్తి విన్నర్ గాట్ 56.25%. ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 56.25% 9/16. విన్నర్ కి 16 ఓట్లలో 9 ఓట్లు వస్తాయి. ఓడిపోయిన వ్యక్తికి 16లో 7 వస్తాయి. సో వాటి డిఫరెన్సే మనకు గెలుపొందినాయి. మెజారిటీ
వాటి డిఫరెన్సే మెజారిటీ. మెజారిటీ ఈజ్ 1/8. సో నేను మొత్తం ఓట్ల నుంచి పోలైన ఓట్ల నుంచి చెల్లుబాటైన ఓట్లలో మెజారిటీ, దట్ ఈస్ 5460. అప్పుడు ఎక్స్ఎల్ విత్ 60,480. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో క్లాస్ 16 కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 3 క్లాసెస్తో పర్సంటేజ్ చాప్టర్ క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.